వారు చెప్పే మాటలు మనం కొన్ని ఇక్కడ వినదలుచుకున్నాము. ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యానికి అనుకుండా మన శ్రేయోభిలాషి మన క్షేమాన్ని ఎల్లవేళ ఆకాంక్షించే ప్రజానాయకుడు జిల్లా కార్యదర్శి గౌరవ సభ్యులందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చే సంబంధం లేదు. కారణం ఆయన మంచి మనసు, ఆయన కలవింపుతనం, ఫ్రెండ్లీ నేచర్, ఆయన స్వభావం చాలా చక్కని స్వభావం. అంటే ఉంటానికి కూడా కొంచెం భావిస్తూ సార్ తెలుసుకున్న ప్రార్థన ప్రతిసారి మాట్లాడే బాగుండాలి సార్, మీరు మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంటే చాలా పనులు చేయాలని నిజామాబాద్ హిందూ పట్టణం సకాలంగా తెలంగాణకు నిర్మాణం కాబట్టి మరి మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని ఖండనలు ఇవ్వాలి. మీరు మళ్ళీ మమ్మల్ని ఇంకా ఎక్కువ పెద్ద మనసుతో జీవితాన్ని సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. భారత్ మాతా की జై శ్రీరామ్. ఈనాటి తెలంగాణ స్టేట్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వేదిక మీదున్న పెద్దలు, అధ్యక్షులు రవీందర్ గారికి, సెక్రటరీ భోజా గౌడ్ గారికి, ట్రెజరర్ ఆశయ్ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ పండర్నాథ్ గారికి, తాలూకా ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారికి, తాలూకా సెక్రటరీ దయాకర్ రావు గారికి, గంగా కిషన్ గారికి, భూమాగౌడ్ గారికి, పడాల గంగాధర్ గారికి, మరియు వేదిక ముందున్న పెద్దలందరికీ నా యొక్క తల వంచి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నా యొక్క నమస్కారాలు. ఈ నెల 27వ తారీఖున ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ 4 ఉమ్మడి జిల్లాలలో టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఆ సంగతి మీకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే మీరంతా కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేయవలసిందిగా మొట్టమొదటిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్స్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం, వందలాది మంది ప్రాణత్యాగంతో దేనికోసం సాధించుకున్నాం మనందరికీ బాగా తెలుసు. అప్పుడు మీరంతా కూడా లెందిగా తెలంగాణ కోసం పోరాడిన చాలామంది ఇంట్లో ఉన్నారు. తెలంగాణ సాధించుకుంటే మళ్ళీ నీళ్ళు, నిధులు, నియామకాలు మనకే వస్తాయని చెప్పి మనము ప్రభుత్వ ఉద్యోగులైనా తెలంగాణ ప్రజలందరూ కూడా నెలల తరబడి మనము తెలంగాణ సాధించుకోవడానికి మనం ఉద్యమాల్లో పాల్గొన్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో మనకు తెలుసు. 1,00,000 ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా 1,00,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు అయ్యలే. ఎన్ని ఉద్యోగాలు ఖాళైన దాంట్లో సగం కూడా ఉద్యోగాలు భర్తీ చేయలే. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు
బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ ఏజ్ని పెంచినా ఎంతన్నా తక్కువనే. రిటైర్మెంట్ ఏజ్ని పెంచిన పాప మనిషి కేసీఆర్. ఎందుకంటే ఒక వైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక స్టడీ సర్కిల్లో, లైబ్రరీల్లో గ్రూప్ ఎగ్జామ్స్ కోసమో లేదా టీచర్ పోస్ట్ కోసమో సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నారు. చివరికి వారు ఏమవుతా ఉన్నారంటే కొంతమంది దాంట్లో మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లను నిజామాబాద్లో ఉంచాలంటే పల్లెటూరు వాళ్లకు చిన్న చితక ఆస్తులు అమ్ముకొని మా పిల్లగాడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతోటి ఆస్తులు అమ్ముకొని చదివిస్తే సంవత్సరాల తడబడి ఉద్యోగాలు రాకుంటే అడ్డ మీద కూలీలు చేస్తే చాలామంది కూలీలు కూడా చేసిండ్రు. అదేవిధంగా సంవత్సరాల తరబడి చదువుకొని ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై దురలవాట్లకు బానిసలై అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇక 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ని తప్పకుండా ఓడించాలని డిసైడ్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరు మీద, 5 డిక్లరేషన్ల పేరు మీద 400 పైచిలకు హామీలు ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, అక్కడున్న భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యూత్ డిక్లరేషన్లో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మేము 4,000 ఇస్తామని ఈరోజు ఆ 14 నెలల క్రితం వాళ్ళు చెప్పి ఈరోజు వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా జాబ్లకు ఇవ్వలేదు. గత ప్రభుత్వము చివరిగా ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని జాబులు వచ్చినాయి తప్ప వీళ్ళు ఇచ్చింది ఏది లేదు. నిజంగా చెప్పాలంటే 6 గ్యారంటీలలో ముఖ్యంగా 5 డిక్లరేషన్లో మహిళలకు కానీ, రైతులకు కానీ, ఇవాళ యూత్కు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను అనుకుంటా మొట్టమొదటి ప్రభుత్వము సంవత్సరంలో ఏది లేకున్నా కానీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ అయితే ఇస్తారు ఏది లేకున్నా కానీ. ఈ 14 నెలల్లో 14 రూపాయలు రాలేదు మనకు ఇప్పటిదాకా అభివృద్ధి కోసం. ఒక 11 మంది మంత్రులు దోచుకొని పోతున్నారు తప్ప ఎవరికి కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా ఇదే పరిస్థితి. కానీ వాళ్ళ అదృష్టం ఏంటిదంటే రూరల్లో ఉండే వాళ్లకు కేంద్రం నుంచి డైరెక్ట్గా గ్రామాలకు, మండలాలకు ఎన్ఆర్జీఎస్ ఫండ్ అనుకోండి, మిగతా ఉపాధి కోసం మిగతా ఫండ్స్ వస్తూ ఉంటాయి. కానీ కార్పొరేషన్కు డైరెక్ట్గా ఏది కూడా రాదు. యువత గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, ఇవాళ ఎమ్మెల్సీగా మీరందరూ ఆశతో గెలిచిన తర్వాత మండలిలో ప్రశ్నించే గొంతు కావాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన 2 అభ్యర్థులని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినా కానీ ఏదైతే గవర్నమెంట్ ఉందో, ప్రభుత్వం ఉందో వారితోటే ఉండాల్సిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ జంపులు కానీ, ఈ కండువాలు వేసుకునే పరిస్థితి ఉండదని మీ అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే 14 నెలల క్రితము తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అది చరిత్రనే, ఎప్పుడు లేని విధంగా. అప్పుడు 30% ఓట్ బ్యాంకు
దాంట్లో 8 మంది ఎంపీలు గెలిచారు మీ అందరి ఆశీర్వాదంతో. అంటే 8 మంది అంటే 756 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఉన్నట్లు. అది అప్పుడు 35% ఓట్ బ్యాంక్ ఉంది. రీసెంట్లీగా చాలామందికి చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారము ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 41% ప్రజల అభిప్రాయ సేకరణలో తేలింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు దేశం 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి జరిగిండొచ్చు, అభివృద్ధికి తోడు ఏమైంది, అంతకన్నా ఎక్కువ అప్పులైనవి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసింది. 7.5 ఒకరు అంటారు, ఒకరు 6 అంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర పరిపాలనలో అసెంబ్లీలో జరిగిన చర్చ, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ 1 సంవత్సరంలో 1,30,000 కోట్ల అప్పు చేసింది. మేము అప్పు చేయకుండా అభివృద్ధి చేస్తామని అప్పుడు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీ తుంగలో తొక్కి 1,30,000 కోట్ల 1 సంవత్సరం అప్పు చేసింది. మరి దాంట్లో ఏంటి అంటే పాత బకాయిలు ఇన్స్టాల్మెంటు లేదా ఇంట్రెస్ట్ కలిపి 65,000 కోట్లు వాళ్ళు పేమెంట్ చేసారు పాతదానికి. అంటే 60,000 కోట్లు వీళ్ళు వాడుకున్నారు. మరి బడ్జెట్లో ప్రవేశపెట్టిన దేనికి కూడా వాళ్ళు కేటాయింపులు సరిగా చేస్తలేరు. ఇవాళ ఇక్కడ చాలామంది బీసీలు చాలామంది ఉంటారు. వాళ్ళు బీసీలకు మేము ప్రతి సంవత్సరం బీసీ డిక్లరేషన్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఎక్కడ అమ్మవారి సాక్షిగా డిక్లరేషన్ చేసారు. మేము 5 సంవత్సరాల్లో బీసీల కోసం 20,000 కోట్లు మేము కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో మొదటి సంవత్సరం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించి కేవలం ఖర్చు పెట్టింది 3,000 కోట్లు మాత్రమే. అదేవిధంగా మొన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎవరు ఊహించని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారి 12 లక్షల రూపాయల ఐటీ ఎగ్జంప్షన్ ప్లస్ 75,000 బెనిఫిట్స్, 12,75,000 రూపాయలు అనేక మంది ఎంప్లాయీస్కు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు, అబవ్ మధ్యతరగతి వాళ్లకు ఒక్కొక్కరికి క్యాలిక్యులేషన్ అంటే 80,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ అరవింద్ ధర్మపురి గారి 6 సంవత్సరాల ఎంపీగా 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇక్కడ నేను 14 నెలల ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో అక్కడ కానీ ఇక్కడ కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఎక్కడ కూడా అవినీతి లేకుండానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారికి 11 సంవత్సరాలు ఒక్క స్కామ్ కానీ అవినీతి మచ్చ కానీ లేదు, మనం అందరికీ తెలుసు. అంతకుముందున్న యూపీఏ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల అఫీషియల్గా జరిగిన స్కామ్లు మనకు ఎన్నో చూసినాం. 2G స్పెక్ట్రమ్ కానీ, బొగ్గుగొండలు కానీ, ఏదైనా కానీ. కనుక ఏదైతే రాబోయే రోజులలో ప్రజల మద్దతు రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు చాలా ముఖ్యమైంది తెలంగాణకు. ఒక్కసారి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు పెద్ద మెజార్టీతో గెలిస్తే మొత్తం వాతావరణం మారుతుంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికలు కానీ, స్థానిక అంటే మొన్ననే సంవత్సరం అయిపోయింది, సర్పంచ్ల పదవి కాలం అయిపోయి ఇప్పటికీ ఎలక్షన్ లేవు. జెడ్పీటీసీ ఎంపీటీసీలే వాళ్ళే కూడా 6-7 నెలలు అయిపోయింది. మొన్నే 1 నెల కావస్తూ ఉంది. మున్సిపాలిటీ కూడా అయిపోయినాయి. ఎలక్షన్లు పెడతారు అనుకుంటే లోపల ఎక్స్టెండ్ అయితేనే ఉన్నాయి. రాబోయే రోజులలో నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ కూడా నేను ప్రజల మనిషిని, సర్వీస్ ఓరియంటెడ్ ఎమ్మెల్యేని. మీరు ఎక్కడ ఏ యాంగిల్లో చూసినా కానీ ఈ 14 నెలల్లో
నేను ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా బిల్ల కూడా నేను ఇప్పటిదాకా ముట్టను. నేను కేవలం ఎమ్మెల్యేగా ఎందుకు అనుకుంటా అంటే నా నియోజకవర్గ అభివృద్ధి కావాలా, నా వంతు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు వీలైనంత తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది తప్ప వేరే రెండో ఆలోచన ఉండదు. ఈ కాంట్రాక్టర్లకు అందరికీ నేను చెప్తా ఉంటా, క్వాలిటీ వర్క్ చేయండి, మీకు ఎటువంటిది ప్రెషర్ ఉండదు, ఎటువంటిది ఏముండదు, వర్క్ లెంత్ పెంచండి. రెండే విషయాలు చెప్తా ఉంటా. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పథంలో ఎక్కడైతే అధికారంలో ఉందో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్లు, భాజపా ఇచ్చిన కమిట్మెంట్కు ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే దానికి ఉదాహరణ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా రైతులు ఎక్కువ ఉన్న జిల్లా అన్నపూర్ణ జిల్లా. ఒకప్పుడు గత 30 సంవత్సరాల నుండి రైతుల పసుపు బోర్డు డిమాండ్ ఉండే, మీ అందరికీ తెలుసు. ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, అందరం చేస్తామని ఎలక్షన్ రాగానే హామీలు తప్ప. మా అరవింద్ ధర్మపురి గారు బాండ్ రాసిచ్చిండు. బాండ్ రాసిచ్చిన ప్రకారము గత 2 నెలల క్రితం పసుపు కూడా తేవడం జరిగింది. దాని ప్రాసెసింగ్ కూడా నడుస్తూ ఉంది. అనేక మంది లక్షలాది మంది రైతులకు ఈ బెనిఫిట్. అంటే భారతీయ జనతా పార్టీ ఏ కమిట్మెంట్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఎక్కడైతే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కానీ ఇచ్చిన కమిట్మెంట్లు ఖచ్చితంగా నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము ఇష్టమున్నా లేకున్నా రిటైర్మెంట్ ఏజ్ పెంచి నెత్తి మీద ఇది అంటారు చూడు భారం కొన్ని డిపార్ట్మెంట్లకు, పోలీస్ వాళ్ళకి కానీ ఆర్టీసీ వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరమైంది రిటైర్మెంట్ పెంచడం అనేది. అందరు కూడా ప్లాన్ చేసుకుంటారు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పిల్లలతోటి లేదా ఒక ఇల్లు కట్టుకొని సెటిల్ అవుదామని. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక 65 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడానికి రిటైర్మెంట్ పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎంతవరకు న్యాయము? మరి ఎందుకు మీరు కమిట్మెంట్లు చేసిండ్రు? కమిట్మెంటు అసాధ్యం కాని కమిట్మెంట్లు అనుకుంటే మరి మీకు తెలియదా? టీఆర్ఎస్ ప్రభుత్వ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసు, వాళ్ళు ఎన్ని అప్పులు చేసినారు అనేది బహిరంగంగానే మేము కూడా చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇక టీచర్ల విషయానికంటే 317 ఆర్టికల్, ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా ఉండిండొచ్చు, 317 జియో ప్రకారము ఎంతోమంది అంటే భార్య ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, చిన్నపిల్లలతో ఇబ్బందులే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికోసము మా బండి పోరాడి ధర్నాలు చేసి జైలు పాలవుతుంది. అంటే ప్రజల సమస్యల కోసం ఎప్పుడు కూడా పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలకు ఎక్కడ ఏది అవసరం ఉన్నా కానీ పట్టించుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా ఇంటెలెక్చువల్స్. మీ తర్వాత మీ తరం ఎంతమందికి ఇలా జాబులు వచ్చినాయో ఒక్కసారి అడిగితే, గవర్నమెంట్ జాబులు ఎంతమందికి వచ్చిందో ఒక్కసారి దయచేసి మీరు పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా మా పిల్లలకు జాబ్ వచ్చిందంటుంటే ఒక్కసారి చేతన్న లేపండి, లేదా నిల్చుండి అన్న చెప్పండి. ఎటుపోతూ ఉంది ధనిక రాష్ట్రం ఒకవైపు, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. ఈరోజు 7 లక్షల అప్పులు అయితే ఇంకొక కాంగ్రెస్ దానికి ఇంకొక 1 లక్ష జోడించింది సంవత్సరంలోనే. వాళ్ళు 10 సంవత్సరాలు గొప్పలు చెప్పుకుంటారు, మేము 10 సంవత్సరాల్లో 7 లక్షలు చేసినాం, నువ్వు సంవత్సరంలో 1,30,000 అంటారు. ఇది నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్లున్నది. ఈరోజు అంటే ఉండిండొచ్చు వేరే దగ్గర, కానీ తెలంగాణలో ప్రతి 15 రోజులలో అప్పు చేయకున్నా, కేంద్ర సహకారం లేకున్నా ప్రభుత్వం నడిచే స్థితి లేదు, పరిస్థితి లేదు. అత్యధిక ఆదాయం ప్రజలకు హాని కలిగించే లిక్కర్ తోటి ఇలా ఆధారపడుతుందంటే ఇలా ప్రభుత్వ పనితీరు ఏంటిదో మనకు తెలుస్తూ ఉంది. దయచేసి మీ అందరూ కూడా 27వ తారీఖు రోజున 24, 26 శివరాత్రి వస్తూ ఉంది. ఆ రోజు జాగరణ, మనం గుడికి వెళ్ళడము ఉంటే దయచేసి
27 నాడు ప్రొద్దున్నే మీరు ఆలయంకి వెళ్ళేదంటే వెళ్ళేసి వచ్చి ప్రొద్దున ఓటేసిన తర్వాతనే మీరు మీ ఏకాదశి అంటే శివరాత్రి నెలారం మనమందరం ఉపవాసం ఉంటాం. హిందూ ధర్మ మనమంతా కూడా మీరందరూ కూడా దానికి మొదటి ప్రాధాన్యత ఓటు. 2 బ్యాలెట్ పేపర్లు కూడా 1 నంబరే, ఇటు అంజిరెడ్డి గారిది అటు మల్క కొమరయ్య గారిది. దయచేసి యాజ్ పర్ ప్రాపర్ వే మీకు చాలామందికి తెలుసు 1 అనేది వాళ్ళు ఇచ్చిన పెన్ తోటే, మన పెన్నుతోటి కాకుండా టిక్కు పెట్టడమో ఓఎన్ని ఇవన్నీ కాకుండా వాటికి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా చేతులెత్తి నేను దండం పెడుతూ నమస్కరిస్తూ మరి ఒక్కసారి, ఎందుకంటే నాకు ఇక్కడ రావడం అంటే నేను హడావిడి ఉన్నా కానీ మీ అందరితో కలిస్తే నాకు ఒక నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సమస్య ఏదైతే ఉందో రవీందర్ గారు నాకు మొన్ననే కలిసిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు మేము మరి వాళ్ళు పని చేస్తారా చేయకుండా కానీ వస్తామంటే అద్దంటారు ఆఫీసర్, వస్తామంటే ఎలక్షన్ కోడ్ ఉంది సార్ అన్నీ నడుస్తాయి కానీ మేము కలవాలంటే అద్దంటారు. మన కలెక్టర్ ఆఫీస్లో నేను చెప్పినా, నేను కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నా మీకు ఏదైతే ఉందో వేలాది మంది సభ్యులున్న ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఇది నిజంగా నామమాత్రమే. అక్కడ మీరు కోరుకునే స్థలాని కోసం నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తా, నేను సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి అర్బన్ శాసనసభ్యులు రాష్ట్రంలోనే ఒక ఆనెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపుకున్న వ్యక్తి. వారి అందరికీ తెలుసు, ఏ గుడిలో చందా కావాలన్నా, ఏ వినాయక చవితి చందా కావాలన్నా, ఏ అయ్యప్ప టెంపుల్ కావాలన్నా, అయ్యప్ప కార్యకర్తలు కావాలన్నా కోట్లలో చేసిన వ్యక్తిగా వారు ఒకటే కోరేదంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా లక్ష్మీనారాయణ గారు ఫామ్ సప్లై చేసి జగత్ రెడ్డి గారు దానికి ఎంతో సహకరించి ప్రతి వారిని కూడా సభ్యులుగా చేర్చుకున్నాయి. ఇక్కడ నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారిని అందరికీ తెలిసిన అతనితో మనందరం కూడా జగత్ రెడ్డి సహకారంతో అందరినీ కూడా ఎన్రోల్ కావడం జరిగింది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి. వాళ్ళ అమ్మాయి కూడా మొన్న మన దగ్గరికి వస్తే అందరి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళే కూడా వాట్ ఈజ్ హూఇజ్ అంజిరెడ్డి గారు వారి చరిత్ర కూడా చాలా డీటెయిల్గా మనకు చెప్పడం జరిగింది. మీరందరూ గమనించి ఇది మన ఓటర్ ప్రాపర్గా మన ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేసిన వారిని ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. వారికి ఒకటి నా తరపు నుంచి మా అసోసియేషన్ పక్షాన ఒక సబ్మిషన్ ఏంటంటే వారి శాసనసభలో ఒక వాయిస్ వినిపించే వ్యక్తిగా మాకు గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణలో ఉన్న వారందరూ కూడా ఒకటే డిమాండ్ ఏంటిదనంటే మా అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, కానీ హెల్త్ కార్డ్ అనేది ఏ కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. మీరు అసెంబ్లీలో దీనికి మీ ప్రపోజల్ చేసి మా అందరికి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మీ వంతు కృషి చేయాలని కూడా నేను వారికి సభాముఖంగా కోరుతూ, గత ఏప్రిల్ 2024 నుంచి రిటైర్ అయిన వారికి ఇంతవరకు కూడా రిటైర్ ఎంప్లాయీస్కు ఎవరికి కూడా ఎటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. ఎవరైనా కోర్టుకు వెళ్ళి కోర్టు డైరెక్షన్ తీసుకుంటే మాత్రమే బెనిఫిట్స్, మనం ఉంచుకున్న జీపీఎఫ్ అమౌంట్ కూడా రిటర్న్ కావడం లేదు. నేను వారికి ప్రత్యేకం కోరేదంటే మీకు అవకాశం దొరికినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వంతో ఈ ప్రతిపాదనలు రిప్రజెంట్ చేసి మా సమస్యల గురించి ఒక దృష్టి సాధించాలని నేను ప్రత్యేకంగా కోరుతూ, పోయే మొదలు ఒకసారి వచ్చింది ఇక్కడ నుంచి ఈ గేట్ నుంచి వెళ్తే బాగుంటుందని నేను వారికి ప్రత్యేకంగా కోరుతూ సెలవు తీసుకుంటాను.